రొటీన్గా చూడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా రెండవ విడతలో మొదటి బిల్డింగ్ అనాలి ఇది, అంతే కదా. అంతకుముందు అక్కడ సెక్రటేరియట్ ఉందా, హైకోర్టు ఉందా? తాత్కాలికం అంటే ఏమైనా పడగొట్టేస్తారేంటి? బిల్డింగ్ పక్కనే మిగతాయి పెద్దవి కడతాం కాబట్టి అక్కడ తాత్కాలికం అన్నారు, అంతేగాని బిల్డింగ్ ఏమి ఊడబికేరు కదా, దాన్ని తర్వాత కూల్చేరు కదా. అవి పక్కా భవనాలే, అవి వేరే పర్పస్కి వాడతామని చెప్పారు. అప్పుడు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఆల్రెడీ పక్కా బిల్డింగ్లే కదా, అవి ఆల్రెడీ ఉన్నాయి. అవి అదనంగా ఇప్పుడు సిఆర్డిఏ భవనం వస్తుంది. అంటే దాదాపుగా రాష్ట్ర విభజన తర్వాతన సిఆర్డిఏ అంటే విజయవాడలో ఉండేది ఇప్పటిదాకా, మాకు గాంధీనగర్లో ఉంటుంది. దాని పేరేమో విజిటిఎం కూడా ఆఫీస్, కూడాని కాస్త ఏఎంఆర్డి అని జగన్ టైంలో చేశారు, సిఆర్డి అని వీళ్ళు పెట్టుకొచ్చారు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్. అదే ఇప్పటిదాకా విజయవాడలో ఉన్న ఆఫీస్ వచ్చి ఇక్కడికి వస్తుంది. అది ఇక్కడ ఇందులో కాకపోతే విశాలంగా కొంచెం కార్పొరేట్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. అది జరుగుతుంది. దాంతోపాటుగా ఎమ్మెల్యేల క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లు, జడ్జీల క్వార్టర్లు ఇట్లాంటివి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి పూర్తి అవుతాయి. మేబీ నేను అనుకోవడం ఈ ఏడాది ఎండింగ్కి, వచ్చే దసరాకు అనుకుంటా, రేపు సిఆర్డిఏది బిగిన్ చేయబోతున్నారు దసరాకు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ ఏడాది ఎండింగ్కి అవి బిగిన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇట్లాంటివి. అవి పూర్తయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏడాది అంటే వచ్చే 6-7 నెలల్లో కూడా ఆ ఒక్కొక్క భవనము ఇనాగ్రేషన్ జరుగుతాయి. 6-7 నెలల్లో కూడా ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. దానికి నువ్వు సంబంధం లేదు కదా. 3 ఏళ్లలో అమరావతి పూర్తి కావడం అంటే వీళ్ళు అనుకున్న భవనాలు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు. అంతే.